అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే కర్నూలు నగరంలో కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో కలెక్టర్ కార్యాలయం చుట్టుపక్కల పదుల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తులు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడమే కాకుండా రోగుల సంపాదన హరించే విధంగా ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్లు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీటిపైన జిల్లా వైద్య శాఖ అధికారుల దృష్టికి అనేక మార్లు వినతిపత్ర రూపంలో ధర్నాలు చేసినప్పటికీ, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఇప్పటి వరకు అనుమతి లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపైన చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఏఐవైపుగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అనుమతి లేకుండా విడిగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని వైద్య పరీక్షలు చేస్తూ ఉంటే వైద్య శాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వ అనుమతి లేనటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి. దాంతోపాటు అలా సీజ్ చేయని పక్షంలో ఏఐవైఎఫ్గా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల పైన ప్రభుత్వ గుర్తింపు లేనటువంటి వాటిపైన ప్రత్యక్ష ఆందోళనతో పాటు అవసరమైతే ప్రత్యక్ష దాడులు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దానికి జిల్లా అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.